హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి కంబైన్ స్ట్రాటజీ ఎలా చేయాలి, దాంతోపాటు 2 ఎగ్జామ్స్లో క్వాలిఫై అయ్యేలాగా మన ప్రిపరేషన్ ఎలా మార్చుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్లీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే 2024 అనేది ఎలక్షన్ ఇయర్గానే కాదు, ఎంప్లాయ్మెంట్ ఇయర్గా కూడా మారబోతుంది. ఎందుకంటే ఏపీపీఎస్సీలో కానీ టీఎస్పీఎస్సీలో కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 2 నోటిఫికేషన్స్కి 2024 మెయిన్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఇయర్గా మారుతుంది. అలానే మనకి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయడం మళ్ళీ మూడోసారి అనుకోండి. బట్ స్టిల్ 2024లోనే మనకి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కూడా జరగబోతుంది కాబట్టి ఇది డిసైడింగ్ ఇయర్గా చెప్పొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ కొన్ని రకాల అభ్యర్థులు ఉంటారు. ఎలాంటి వాళ్ళంటే కొంతమంది యూపీఎస్సీ ప్రిపేర్ అవుతూ ఇప్పుడు వచ్చిన ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ టీఎస్పీఎస్సీ రాయాలనుకుంటున్న వాళ్ళు, కొంతమంది ఎక్స్క్లూజివ్గా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు థర్డ్ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎవరు అంటే కనుక ఫ్రెషర్స్ అనమాట. ఎందుకంటే వీళ్ళకి కూడా మళ్ళీ అప్లై చేసుకునే ఛాన్స్ గ్రూప్ 1లో ఇచ్చారు కాబట్టి, అంటే రీసెంట్గా గ్రాడ్యుయేషన్ అయిపోయి సో ఒకసారి ట్రై చేద్దాం బేసిక్ నాలెడ్జ్తో అని ఎదురు చూస్తున్న వాళ్ళు థర్డ్ కేటగిరీ అనమాట. సో వీళ్ళందరికీ అసలు వాళ్ళ ప్రిపరేషన్ ఓరియంటెడ్ స్ట్రాటజీ ఎలా ఉండాలి. ఇంకొంతమంది ఉన్నారు మనకి ఆల్రెడీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 గ్రూప్ 4 కేటగిరీస్లో కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ చేస్తున్న వాళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2 కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేస్తూ చదవాలంటే వాళ్ళ టైం చాలా స్కేర్స్గా ఉంటుంది కదా, చాలా తక్కువ టైం ఉంటుంది. దాన్ని ఎంత బాగా వాడుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కనుక వేకెన్సీస్ విషయంలో ఇది హైయెస్ట్ తెలంగాణలో, అంటే రాబోయే నోటిఫికేషన్స్ ఇంత లెవెల్లో ఇస్తారా లేదా అనేది చెప్పలేము. కానీ జనరల్గా అయితే కనుక 563 వేకెన్సీస్ గ్రూప్ 1లో రావడం అనేది చాలా అరుదుగా చూస్తుంటాం. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఆపర్చునిటీగా చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి గ్రూప్ 2లో ఎన్ని ఉన్నాయి, 783 వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పటివరకు అనౌన్స్ చేసింది. సో ఇంకొన్ని యాడ్ అవుతాయి అంటున్నారు, బట్ యాడ్ అయితే ఇంకా మంచిదే. సో 783 వేకెన్సీస్ ఇంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం, దెన్ 563 గ్రూప్ 1లో ఉన్నాయి. సో రెండు కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత గ్రూప్ 1 డేట్ ఎప్పుడు ఇచ్చారు మనకి, గ్రూప్ 1 ప్రిలిమ్స్కి 9th June 2024 ఎగ్జామ్ డేట్గా అనౌన్స్ చేశారు ఆల్రెడీ. తర్వాత గ్రూప్ 2 అనేది 7th and 8th August 2024 2 రోజులు ఎగ్జామ్ జరుగుతుంది. ఎందుకంటే 4 పేపర్స్ ఉన్నాయి కదా, ఒక రోజు 2 పేపర్స్ జరుగుతాయి. సో ఇలా డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ అసలు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ మీరు చూస్తే కనుక గ్రూప్ 1 గ్రూప్ 2లో ఆల్మోస్ట్ గ్రూప్ 2లో ఫస్ట్ పేపర్ గ్రూప్ 1 ప్రిలిమినరీ పేపర్ చాలా వరకు సిమిలారిటీ ఉంది. అంటే 90% సిలబస్ ఓవర్లాప్ ఉంది రెండిట్లోనూ. సో మీరు గ్రూప్ 1 ప్రిలిమినరీకి ప్రిపేర్ అవుతున్నారంటే గ్రూప్ 2లో ఫస్ట్ పేపర్ అయిపోయినట్టు ఆల్మోస్ట్గా. సో గ్రూప్ 2లో ఫస్ట్ పేపర్ చదువుతున్న వాళ్ళు, అంటే వాళ్ళు ఓన్లీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు అనుకుందాం. అలాంటి వాళ్ళు ఏం చేయాలి, ఇక్కడ ఆల్రెడీ గ్రూప్ 2 ఫస్ట్ పేపర్ చదువుతున్నారంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్కి కూడా వాళ్ళ ప్రిపరేషన్ చాలా వరకు అయినట్టే. కానీ కొంతమంది ఏంటంటే మా డిస్క్రిప్టివ్ స్కిల్స్ బాగోవని, లేకపోతే నాకు ఆన్సర్ రైటింగ్ రాదు అనే కారణంతో గ్రూప్ 1 అపియర్ అవ్వకుండా ఉండొద్దు. అట్లీస్ట్ ఫస్ట్ ప్రిలిమినరీ అనే దానికి ట్రై చేయండి. మీరు ప్రిలిమినరీ క్వాలిఫై అయితే తర్వాత మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ మీరు ఉన్న టైంలో ఎంతవరకు మీరు డెవలప్ చేసుకోగలరు అంత బట్టి మీరు ఆన్సర్ రాయడానికి ట్రై చేసి మెయిన్స్లో కూడా మీ ఛాన్స్ టెస్ట్ చేసుకోండి. అలా అనుకుని జస్ట్ మీ అంతటి మీరే నేను గ్రూప్ 2కి మాత్రమే కన్ఫైన్ అవుతాను అని చెప్పి మీ లైఫ్లో ఉండే అవకాశాన్ని మీరు చేజార్చుకోవద్దు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే సిలబస్ ఓవర్లాప్ ఉన్నప్పుడు 2 ఎగ్జామ్స్ రాయడం కూడా చాలా బెస్ట్ సొల్యూషన్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే కనుక సిలబస్లో మీరు 13 టాపిక్స్ ఇచ్చారు గ్రూప్ 1లో ప్రిలిమినరీ కేటగిరీలో. దాంట్లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంతకుముందు ఏదైనా మనకి చెడు జరిగినా కూడా దాంట్లో మంచి చూడాలి అని చెప్పి మన పెద్దలు చెప్తుంటారు కదా, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటాం. అలానే మనకి ఇప్పుడు 2 times క్యాన్సిల్ అవ్వడం అనేది కూడా మనం మంచిగా చూడాలి. ఎందుకు అంటే కనుక అలా జరగడం వల్ల మనకి 2 సార్లు క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి మన దగ్గర. ఆ 2 క్వశ్చన్ పేపర్స్ చూస్తే కనుక అసలు ఎగ్జామినర్ ఎలాంటి వాటి మీద ఫోకస్ చేస్తున్నారు, ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్ పేపర్స్ మనకి క్వశ్చన్స్ వచ్చాయి అనేది అర్థమవుతుంది. ముందులాగా అసలు ఎగ్జామ్స్ జరగకుండా ఇదే ఫస్ట్ టైం అయితే తెలంగాణ ఫామ్ అయ్యాక అసలు గ్రూప్ 1 జరగలేదు కాబట్టి మనకి ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందనే దానికి కూడా మనం ఊహించలేమన్నమాట. అలాంటి సిచ్యువేషన్ కంటే ఇప్పుడు మనం బెటర్గానే ఉన్నాం కదా, 2 పేపర్స్ ఉన్నాయి కాబట్టి దాని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఏ సెక్షన్ నుంచి ఎక్కువ అడుగుతున్నారు. జనరల్గా ఏంటి 13 సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి 150 క్వశ్చన్స్ ఇవ్వాలంటే ఈచ్ సెక్షన్ నుంచి 10 క్వశ్చన్స్ ఇవ్వాలి. కొన్ని సెక్షన్స్ నుంచి 10 కంటే ఎక్కువ రావచ్చు అనే నార్మల్ రూల్ ఉంటుంది. అది కాకుండా మీరు చూస్తే కొన్ని సెక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్ ఈవెంట్స్ కానీ, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, దాంతోపాటు తెలంగాణ పాలసీస్ కానీ, తర్వాత లాజికల్ రీజనింగ్ కానీ, ఆప్టిట్యూడ్ కానీ, డేటా ఇంటర్ప్రిటేషన్, ఈ 5 సెక్షన్స్ నుంచి
ఆల్మోస్ట్ గత 2 సార్లు జరిగిన గ్రూప్ 1 ప్రిలిమినరీలో మోర్ దాన్ 70 క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. 60 to 70 క్వశ్చన్స్, అంటే అట్లీస్ట్ మనకి హాఫ్ వరకు కూడా ఈ 5 సెక్షన్స్ నుంచి వస్తున్నాయి. సో మీరు ఇంతకుముందు చదివిన పేపర్స్ చూస్తే కనుక మీకు ఇది అర్థమవుతుంది. సో ఈ ఏరియాస్ ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. సో మనం ఫస్ట్ ఇప్పుడు బ్రీఫ్గా గ్రూప్ 1 ప్రిలిమినరీ ఉంది కాబట్టి మనం ఏ సెక్షన్స్ ఎలా డీల్ చేయాలనేది క్విక్గా చెప్తాను నేను. సో కరెంట్ అఫైర్స్ ఇక్కడ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఇచ్చారు. సో యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అయితే కనుక నేషనల్, ఇంటర్నేషనల్ వాళ్ళు ఆల్రెడీ కవర్ చేసి ఉంటారు. ఎక్స్క్లూజివ్గా తెలంగాణ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ అభ్యర్థులు మూడింటికి కూడా ఈక్వల్ టైం ఇవ్వాలి, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ మూడింటిని ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో అసలు కరెంట్ అఫైర్స్ అంటే జనరల్గా ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఎన్ని రోజుల నుంచి చదవాల్సి ఉంటుంది అని అంటే కనుక పాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ చదవాలి. మనకి June 9th ఎగ్జామ్ ఉందంటే జూన్ తీసేయండి, అంటే మే, అంటే అట్లీస్ట్ నవంబర్, డిసెంబర్ టైం నుంచి కనుక మనం ప్రిపరేషన్ అనేది కరెంట్ అఫైర్స్లో స్టార్ట్ చేస్తే కనుక డెఫినెట్గా మీరు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. సో దీంట్లో కూడా ఎలాంటివి చేయాలి అని అంటే కనుక ర్యాండమ్గా కాకుండా, అంటే నేషనల్లో కానీ ఇంటర్నేషనల్లో కానీ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి నేషనల్ లెవెల్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ, ఎన్వైర్న్మెంట్లో కానీ, పాలిటీలో కానీ, ఎకానమీలో కానీ బాగా రిపీటెడ్గా న్యూస్ పేపర్లో ఒక వారం రోజులో 10 రోజులు కంటిన్యూస్గా వస్తున్న న్యూస్ ఏమైనా ఉంటే అలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే క్రిస్పర్ Cas9 టెక్నాలజీ కానీ, లేదంటే CRT సెల్ థెరపీ కానీ, ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ డొమైన్లో చాలా ఫ్రీక్వెంట్గా న్యూస్లో ఉన్నాయి. డిఫరెంట్ రీజన్స్ వల్ల క్యాన్సర్ కూడా చాలా న్యూస్లో ఉంది. సో మనకి సర్వైకల్ క్యాన్సర్ గురించి కానీ, లేకపోతే CRT సెల్ థెరపీ వల్ల కానీ, ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల క్యాన్సర్ న్యూస్లో ఉంది. సో అలాంటప్పుడు మీరు ఏంటంటే క్యాన్సర్ అసలు ఎన్ని ఫార్మ్స్ ఉంది, ఏ క్యాన్సర్కి ఏ ట్రీట్మెంట్ ఉంది, మన దగ్గర వ్యాక్సిన్ ఏమైనా డెవలప్ చేస్తే దాని నేమ్స్ కానీ, CRT సెల్ థెరపీలో ఏం వాడుతున్నారు, అది ఏ టైప్ ఆఫ్ సెల్స్ని వాడుతుంది, ఇలా బేసిక్ బయాలజీ చదువుతూ సైన్స్, జనరల్ సైన్స్లో దాన్ని కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకుంటూ ఇలా చదివితే ఏంటంటే మీరు ఇక్కడ ఈ పార్ట్ కూడా లింక్ చేసినట్టు అవుతుంది అనమాట. సో అలా మీ ప్రిపరేషన్ చేయాలి. సో ఇలా ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అనేది మీరు అబ్జర్వ్ చేస్తూ చదివితే మీకు చాలా ఈజీ అవుతుంది, ర్యాండమ్గా అన్నీ చదవకుండా ఇలాంటివి. లేదంటే ఏదైనా ఫస్ట్ టైం జరిగింది అంటే, ఫస్ట్ టైం ఇన్ ద సెన్స్ ఏంటి, ఇండియాలోనే ఫస్ట్ టైం ఏదైనా యూనిక్గా స్టార్ట్ అయింది అనుకుందాం. సో ఫస్ట్ టైం ఇప్పుడు రీసెంట్గా చూస్తే కనుక మనకి గ్రీన్ బిల్డింగ్ కోడ్ అనేది ఒక సిటీలో లాంచ్ చేశారు. ఏంటంటే ఫస్ట్ ఇండియన్ సిటీ నాగ్పూర్లో గ్రీన్ బిల్డింగ్ కోడ్ అనేది. సో ఇలా ఫస్ట్ టైం ఇండియాలో ఏం చేశారు, లేకపోతే రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే కనుక తెలంగాణలోనే ఫస్ట్ 3D ప్రింటెడ్ టెంపుల్ సిద్దిపేటలో స్టార్ట్ చేశారు. సో అలా ఇన్ తెలంగాణ స్పెసిఫిక్ కానీ, ఇండియా స్పెసిఫిక్ కానీ, వరల్డ్లో ఫస్ట్ టైం కానీ, ఇప్పుడు మనం చూస్తే ఒడిస్సాలో మనకి బ్లాక్ టైగర్ ఆర్ మెలనిస్టిక్ టైగర్ సఫారీ అనేది వరల్డ్లో ఫస్ట్ టైం ఒడిస్సాలో స్టార్ట్ చేశారు. సో అలాంటి వాటి మీద కూడా ఫోకస్ చేస్తారు. సో ఇవి గుర్తుపెట్టుకోండి. తెలంగాణ స్పెసిఫిక్ థింగ్స్ కూడా చదవండి. మరి వీటికి సోర్స్ ఏంటి అంటే కనుక మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు కూడా తెలంగాణ మాసపత్రిక అనేది వచ్చింది. సో ఇంగ్లీష్ వర్షన్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు. దాన్ని మొత్తం మీరు క్విక్గా చదువుతూ ఉంటే ఏంటంటే మెయిన్ పాయింట్స్ ఏంటనేది అండర్లైన్ చేసుకుంటూ చదివితే దాన్ని కట్ షార్ట్ నోట్స్ చేసుకోవచ్చు. దానివల్ల అలా చేయొచ్చు. లేదంటే డైలీ న్యూస్ పేపర్ చదివే వాళ్ళు ఇంపార్టెంట్ అనిపించినవి మీరు నోట్స్ చేసుకోవచ్చు. ఇలా అయినా కూడా కవర్ చేయొచ్చు. సో కరెంట్ అఫైర్స్ అనేది మాత్రం 6 months, మినిమం 6 months చేయండి. మీకు ఇంకా టైం ఉంది, రిస్క్, నాకు అన్ని క్వశ్చన్స్ నేను దీంట్లో నుంచి వచ్చేవన్నీ ఆన్సర్ చేయాలి అనుకుంటే కనుక 9 months వరకు కూడా వెళ్ళొచ్చు. సో ఇది ఫస్ట్ ఆస్పెక్ట్. దెన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, ఇది కూడా కరెంట్ అఫైర్స్ లింక్డే. కాకపోతే ఇక్కడ ఏంటంటే సెకండ్ టాపిక్లో ఎక్స్క్లూజివ్గా ఇచ్చారు కాబట్టి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ రీసెంట్ టైమ్స్లో ఇజ్రాయెల్ పాలస్తైన్ ఇష్యూ గురించి, సో రెడ్ సీ, మెడిటరేనియన్ సీ, ఆ బార్డరింగ్ కంట్రీస్ కానీ, లేదంటే ఇప్పుడు రీసెంట్గా రష్యా యుక్రెయిన్ వార్ గురించి కానీ, ఇలాంటివి. ఓకే, సో రీసెంట్గా తైవాన్ న్యూస్లో ఉంది, సౌత్ చైనా సీ న్యూస్లో ఉంది. ఇలా లేకపోతే ఏదైనా సమ్మిట్స్ జరిగినా కూడా ఏ సమ్మిట్ ఎక్కడ జరిగింది, ఎవరు హోస్ట్ చేశారు, దాని థీమ్ ఏంటి, ఏదైనా రిపోర్ట్స్ రిలీజ్ చేస్తే ఆ రిపోర్ట్స్ ఇండియా ర్యాంకింగ్ ఏంటి, దాని థీమ్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చూడాల్సి ఉంటుంది. దాని తర్వాత జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది జనరల్ సైన్స్ అంటే స్టాటిక్ పార్ట్, బేసిక్స్, అంటే ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో కానీ, లేకపోతే బయాలజీలో కానీ మనకి బేసిక్స్ ఏంటి అనేది కొన్ని లెవెల్లో, స్కూల్ లెవెల్లో అడుగుతారు. సో ఎన్సీఆర్టీస్ కానీ ఎస్సీఆర్టీస్ కానీ చదివి మీ బేసిక్స్ స్ట్రాంగ్గా లేకపోతే అవి చేసి మీరు రివిజన్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. దాని తర్వాత ఏంటి, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మన స్పేస్ టెక్నాలజీ కానీ, బయోటెక్నాలజీ కానీ, డిఫెన్స్ టెక్నాలజీ కానీ, ఇలాంటి వాటిల్లో ఇండియాస్ ఇంపార్టెంట్ అచీవ్మెంట్స్ ఏంటనేది ఖచ్చితంగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చంద్రయాన్ 3 రీసెంట్ టైమ్స్లో, గగన్యాన్ మిషన్ కానీ, ఆదిత్య L1 మిషన్ కానీ, ఇవన్నీ స్పేస్లో చాలా ఇంపార్టెంట్ మనకి. తర్వాత బయోటెక్నాలజీలో మనం రీసెంట్గా చేసింది జీన్ ఎడిటింగ్ టెక్నాలజీస్ కానీ, లేకపోతే GM మస్టర్డ్స్, క్రాప్స్ విషయంలో కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. డిఫెన్స్లో కూడా మనం ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఏదైనా కొత్తగా ఇనిషియేటివ్స్ మనం లాంచ్ చేస్తే రీసెంట్గా ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ కూడా
ఇండియాలో లాంచ్ చేస్తున్నాయి. సో ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఆర్ ఇండియాకి సంబంధించి ఎవరైనా సైంటిస్ట్లకు ఏదైనా ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినా అవి కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, మిటిగేషన్ స్ట్రాటజీస్. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంటే నార్మల్గా ఏంటి, బయోడైవర్సిటీకి సంబంధించి, పొల్యూషన్కి సంబంధించి, క్లైమేట్ చేంజ్. ఈ మూడింటికి సంబంధించి బేసిక్ పార్ట్లోనేమో మీరు కన్వెన్షన్స్ ఏంటి, ఇండియాలో ఏమేమి మెజర్స్ ఉన్నాయి, దాంతోపాటు రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో న్యూస్లో వస్తున్నవి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ చేంజ్కి సంబంధించి UNFCCC COP28 జరిగింది కదా దుబాయ్లో. సో దాని అవుట్కమ్స్ ఏంటి, ఏదైనా అవుట్కమ్ ఉందా దాని గురించి అది తెలుసుకోవాల్సి ఉంటుంది. అలా మీరు స్టాటిక్ పార్ట్ని కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకోండి. దాని తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనకి ల్యాండ్ స్లైడ్స్ అడగవచ్చు, లేదంటే గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ట్ చూడొచ్చు, లేదంటే రీసెంట్గా వాల్కనిజం కానీ, ఎర్త్క్వేక్స్ కానీ. మనం చూస్తే రీసెంట్గా తైవాన్లో కూడా ఎర్త్క్వేక్ వచ్చింది కదా, సో ఇంటెన్సిటీ అడగవచ్చు, లేదంటే ఎక్కడెక్కడ వచ్చాయి ఎర్త్క్వేక్స్ అని అడగవచ్చు, జాగ్రఫికల్ ఫినామినన్ అడగవచ్చు. మౌంట్ ఎట్నా మనం చూస్తే వాల్కనిజం వల్ల న్యూస్లో ఉంది, ఇలాంటివి. ఆన్ అదర్ హ్యాండ్ సైక్లోన్స్ ఏంటి, రీసెంట్గా మనకి సైక్లోన్స్ ఫామ్ అయినాయి. మనం మయన్మార్లో సైక్లోన్ మోచాకి హెల్ప్ చేస్తూ మనం ఇండియా మనకి ఎయిడ్ పంపించామన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కవర్ చేయాల్సి ఉంటుంది. సైక్లోన్స్ వాళ్ళ నేమ్స్ ఎవరు ఇచ్చారు, దాని ఇంటెన్సిటీ ఏంటి, బే ఆఫ్ బెంగాల్లో అయిందా లేకపోతే అరేబియన్ సీలో అయిందా, ఇంకా అక్కడైనా ఏ పార్ట్ ఆఫ్ ద ఓషన్, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అడిగే ఛాన్స్ ఉంటుంది. మిటిగేషన్ స్ట్రాటజీస్ అంటే సెండై ఫ్రేమ్వర్క్, హ్యోగో ఫ్రేమ్వర్క్, ఇవన్నీ కూడా ఇక్కడ అడిగే ఛాన్స్ ఉంటుంది. దెన్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియన్ ఎకానమీ మాత్రమే మెన్షన్ చేశారు, తెలంగాణ ఎకానమీ లేదు. సో తెలంగాణ ఎకానమీ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే తెలంగాణ పాలసీస్లో ఆ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఇండియన్ ఎకానమీలో మీరు మానిటరీ పాలసీ, ప్లానింగ్ కానీ, ఫిస్కల్ పాలసీ కానీ, ఎక్స్టర్నల్ సెక్టర్ కానీ, లేదంటే బ్యాంకింగ్ రిలేటెడ్ కానీ, ఇవన్నీ కూడా అంటే రీసెంట్ టైమ్స్ స్టాటిక్ పార్ట్స్ చదివి దాంతోపాటు రీసెంట్ బడ్జెట్ ఎకనామిక్ సర్వే చదవండి. లాస్ట్ ఇయర్ మనకి ఎకనామిక్ సర్వే ఇవ్వకుండా ఏం చేస్తారు, 10 years డాక్యుమెంట్ ఇచ్చారు. సో 10 yearsలో మనం ఏం అచీవ్ చేస్తామని అవి కూడా చాలా ఇంపార్టెంట్, అవి చూడండి. దాంతోపాటు వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ. సో వరల్డ్ జాగ్రఫీలో ఖచ్చితంగా చూడాల్సిన ఏరియాస్ ఏంటి, క్లైమేటాలజీ, ఓషనోగ్రఫీ. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, మనకి ఎర్త్క్వేక్స్, వాల్కనిజం, ఇవి చూడాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇండియన్ జాగ్రఫీలో ఏంటి, మనకి డ్రైనేజ్ సిస్టమ్ ఏంటి, ఇండియన్ రివర్ సిస్టమ్ ఏంటి, దాంతోపాటు ఇండియన్ క్లైమేట్, ఇండియన్ వెజిటేషన్ సిస్టమ్, ఇండియన్ సాయిల్స్, ఇండియన్ అగ్రికల్చర్, ఇవన్నీ చూడాల్సి ఉంటుంది. ఫిజికల్ ఫీచర్స్ కూడా. దాంతోపాటు జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ ఉంది. సేమ్ ఇండియాలో ఏం చూసాము, రివర్ సిస్టమ్, సాయిల్, అగ్రికల్చర్, ఫిజికల్ ఫీచర్స్, ఇవన్నీ కూడా తెలంగాణ రిలేటెడ్ కూడా చూడాల్సి ఉంటుంది. డ్యామ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా అడుగుతారు. లేదంటే ఏదైనా హిల్ రేంజెస్ అడగవచ్చు, సాయిల్స్ అడగవచ్చు, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ అడగవచ్చు. అవన్నీ కూడా తెలంగాణ జాగ్రఫీలో చూడాల్సి ఉంటుంది. సో వీటికి మీరు ఇంగ్లీష్ మీడియంకి, తెలుగు మీడియంకి తెలుగు అకాడమీ చూడొచ్చు, లేదంటే ఇంకేదన్నా అథెంటిక్ సోర్స్ ఉన్న పబ్లికేషన్స్ ఏదైనా ఉంటే మీకు అది చూడొచ్చు. దాని తర్వాత హిస్టరీ అండ్ కల్చర్ అండ్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్. దీంట్లో ఏంటంటే మీరు ఇక్కడ చూస్తే క్వశ్చన్స్ మనకి ఏ కింగ్ ఎవరిని ఓడిచ్చారు, వీటికంటే ఎక్కువగా వాళ్ళు కల్చరల్ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఫోకస్ చేస్తారు. అంటే అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ముగల్స్ ఉందనుకుందాం, ముగల్స్ అడ్మినిస్ట్రేషన్లో యూనిక్గా ఏమైనా స్టార్ట్ చేస్తే అలాంటి వాటి మీద ఫోకస్ చేయొచ్చు. లేదంటే వాళ్ళ ఆర్కిటెక్చర్ని ఏం ప్రమోట్ చేశారు, వాళ్ళ టైంలో కన్స్ట్రక్ట్ చేసిన టోమ్స్ కానీ, బిల్డింగ్స్ కానీ ఏంటి, ఇలాంటివి అడగవచ్చు. కల్చర్ ఆర్ లిటరేచర్ ఆస్పెక్ట్లో అడగవచ్చు, బుక్స్ అండ్ ఆథర్స్ అడగవచ్చు. లేదంటే కింగ్ ఎవరైనా పొయెట్ని మనం వాళ్ళని అంటే నార్మల్గా పొయెట్స్ని వాళ్ళు కోర్టులో పెట్టుకుని వాళ్ళ చేత కల్చరల్ కాంట్రిబ్యూషన్స్ చేపిస్తారు కదా, అలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా ఫోకస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఎక్కువ కూడా కల్చరల్ హెరిటేజ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, చాలా ఇంపార్టెంట్గా అవి చూడండి. దాంతోపాటు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ సింపుల్గా ఒక లైన్లో మెన్షన్ చేశారు, కానీ మనం చదవాల్సిన బుక్ ఏంటి, లక్ష్మీకాంత్ లాంటి బుక్ అనమాట. ఆల్మోస్ట్గా 500-600 పేజెస్ ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ మొత్తం చదవాల్సి ఉంటుంది. దీన్ని కూడా మీరు కాన్స్టిట్యూషన్ని ర్యాండమ్గా చదవకుండా రీసెంట్ టైమ్స్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ నుంచి న్యూస్లో బాగా ఉన్న అంశాలు ఏంటనేది ఐడెంటిఫై చేసి వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి చదవండి. ఎందుకంటే మీరు చూస్తే రీసెంట్గా మనకి ఇంకా అడ్వాంటేజ్ ఏంటి, టీఎస్ అభ్యర్థులకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిలిమినరీ పేపర్స్ కూడా ఉన్నాయి. సో పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అక్కడ కూడా మనకు సేమ్ ఉంటుంది కాబట్టి ఆ క్వశ్చన్స్ ఎలా అడిగారు అనేది మీరు కూడా ట్రై చేయండి సాల్వ్ చేస్తూ వాటిని. సో ఏంటంటే అప్పుడు మీకు అర్థమవుతుంది, క్వశ్చన్స్ డైరెక్ట్గా ఉండవు ఇక పైన. సో కాన్స్టిట్యూషన్ పాలిటీ నుంచి, లేకపోతే ఆర్టికల్ 1 అంటే ఏంటి, షెడ్యూల్ 12 దేని గురించి, ఇలాంటి క్వశ్చన్స్ రానే రావు. ఖచ్చితంగా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. అలాంటి వాటిని మీరు కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకుని, ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్ న్యూస్లో ఉంది, సుప్రీంకోర్టు ఉంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా న్యూస్లో ఉంది, ఇలా మీరు ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటిని బాగా లింక్ చేసుకుని చదివితే ఏమవుతుందంటే మీరే క్వశ్చన్స్ని ప్రిడిక్ట్ చేయడం స్టార్ట్ చేస్తే ఆన్సర్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. క్వశ్చన్ ఏరియాస్ మీరు ఐడెంటిఫై చేయండి ఫస్ట్. తర్వాత గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా. ఇదేంటంటే ఇక్కడ గవర్నెన్స్ అంటే మనకి ఏం రావచ్చు, గవర్నమెంట్ మన కోసం తీసుకొచ్చే
ఇనిషియేటివ్స్ కానీ పబ్లిక్ పాలసీస్ కానీ ఇవన్నీ కూడా రావచ్చు. అంటే ఏదైనా గవర్నమెంట్ పాలసీ తీసుకొస్తే రీసెంట్ టైమ్స్లో మనకి ఫారెస్ట్ పాలసీ కానీ ఎన్వైర్మెంటల్ పాలసీ లేదంటే పర్టికులర్ సెక్షన్స్కి ఏదైనా పాలసీస్ తీసుకొచ్చినా అవన్నీ కూడా ఇక్కడ కవర్ అవుతాయి. సో రీసెంట్ వల్నరబుల్ సెక్షన్స్కి కానీ సొసైటీ పరంగా ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయి. దాంతో పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో ఇంతకు ముందు గవర్నమెంట్ అనౌన్స్ చేసిన పాలసీస్ ఏమి మీరు ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉండదు. ఖచ్చితంగా న్యూ గవర్నమెంట్ మీద వాళ్ళు లాంచ్ చేసిన స్కీమ్స్ అండ్ పాలసీస్ని ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో ఇంతకుముందు గవర్నమెంట్వి చదవాల్సిన అవసరం లేదు. ఓన్లీ న్యూ గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి, రీసెంట్గా చూస్తే మనం 6 గ్యారంటీలు ప్రామిస్తో కదా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. సో 6 గ్యారంటీలు ఏంటి, వాటికి ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోండి. దాంతోపాటు సొసైటీ, కల్చర్ అండ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. అక్కడ మనం హిస్టరీ ఆఫ్ ఇండియా చూసాం, ఇక్కడ తెలంగాణది అడిగారు. అంటే సొసైటీలో ఎలా ఉంది, తెలంగాణ సొసైటీ ఎలా ఉంది, ట్రైబల్ పీపుల్ ఎలా ఉన్నారు, వాళ్ళ ఫోక్ డాన్సెస్ ఏంటి, ఆర్ట్ ఫామ్స్ ఏంటి, దాంతోపాటు కల్చరల్, హెరిటేజ్ అండ్ ఆర్కిటెక్చరల్ ఆస్పెక్ట్స్ కూడా చూడాల్సి ఉంటుంది. దాంతోపాటు సోషల్ ఎక్స్క్లూజన్, ఇక్కడ రైట్స్ ఇష్యూస్ అంటే జెండర్ బేస్డ్ కానీ కాస్ట్ బేస్డ్, ట్రైబ్, డిసెబిలిటీ ఇలాంటివన్నీ కూడా ఇంక్లూజివ్ పాలసీస్ కూడా చూడాలి. అంటే రీసెంట్గా మనం చూస్తే కనుక మనం ట్రాన్స్జెండర్స్కి LGBTQ రైట్స్ ఏమి ఇస్తున్నాం, కొంతమంది స్టేట్స్ కొన్ని స్టేట్స్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్లో కూడా అవకాశాలు ఇస్తున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం మనం ట్రాన్స్జెండర్స్ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో రిక్రూట్ అయితే కనుక అలాంటి వాళ్ళు, ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసిన వాళ్ళు కానీ ఇలా జెండర్ బేస్డ్. ఓకే, మీకు గుర్తుంటే నాగాల్యాండ్ విషయం కూడా మన క్వశ్చన్ అడిగారు ఇంతకుముందు. ఎందుకంటే నాగాల్యాండ్లో ఫస్ట్ టైం ఉమెన్ మినిస్టర్గా ఛార్జ్ చేయడం వల్ల లాస్ట్ ఎగ్జామ్లో జూన్లో 11th జరిగిన ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా మనం ఏంటంటే ఫస్ట్ టైం యూనిక్గా జరిగితే అవన్నీ కూడా ఇక్కడ కవర్ చేసే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు లాజికల్ రీజనింగ్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్. సో ఇక్కడ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఏంటంటే జనరల్గా వాళ్ళు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఫైన్. ఒకవేళ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే కనుక అట్లీస్ట్ ఇప్పుడు 55 days, ఆల్మోస్ట్ 50 days ఉంది కాబట్టి మనకి ఈ 50 daysలో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. లాజికల్ రీజనింగ్ అనేది ఆల్మోస్ట్ 10 to 15 questions ఆర్ 20 questions వరకు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో డైలీ కొన్ని టాపిక్స్ తీసుకుని ప్రాక్టీస్ చేయడం అనేది ఇప్పటి నుంచి చేయండి. ఎందుకంటే మనకి అక్కడ 1 minute ఒక క్వశ్చన్కి 1 minute టైమే ఉంటుంది కాబట్టి మనం ఆ టైంలో సాల్వ్ చేసే స్పీడ్ రావాలంటే ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. సో ఇది ఇగ్నోర్ చేయకుండా ప్రాక్టీస్ చేసే సెక్షన్ అనమాట, చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఉన్న అన్ని క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలిగితే ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్లియర్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో తర్వాత మనం తెలుసుకోవాల్సింది TSPSC Group 1 మెయిన్స్లో మీరు తెలుసుకోవాల్సింది ఆబ్జెక్టివ్ ఏమో ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ బేస్డ్ ఉంది, మెయిన్స్ ఏమో డిస్క్రిప్టివ్ బేస్డ్ ఉంది. అంటే ఆన్సర్ రైటింగ్ చేయాలి మీరు ఇక్కడ. సో జనరల్ ఎస్సే ఉంది, తర్వాత హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ జాగ్రఫీ అండ్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ 2 ఉన్నాయి. దాని తర్వాత 3rd పేపర్లో ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ ఇచ్చారు. ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ 2. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ మనకి ఎన్వైర్న్మెంట్ కూడా దీంట్లోనే వచ్చేసింది. దాంతో పేపర్ 6 ఏమో తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. మీరు ఇక్కడ చూస్తే ఈ పేపర్ మొత్తం కూడా గ్రూప్ 2లో 4th పేపర్గా ఉంది. అంటే మీరు ఈ పేపర్ చదివేటప్పుడు ఒకవేళ మీరు Group 1, Group 2 2 నేను రాయాలి అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్తో అనుకుంటే కనుక మీరు ఈ పేపర్ చదివేటప్పుడు ఆ ఇష్యూని మెయిన్స్లో అడిగితే ఆన్సర్ ఎలా రాయాలనేది మీరు ఆలోచించుకుంటూ రాయడం అనేది ప్రాక్టీస్ చేయండి. అట్ ద సేమ్ టైం Group 2లో ప్రిలిమ్స్లో ఉంచి ఒక టాపిక్ చదివేటప్పుడు ఎలాంటి బిట్స్ అడిగే ఛాన్స్ ఉంటుందనేది మీరు అక్కడే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈక్వల్గా మీరు ప్రిపేర్ అవుతున్నట్టు అయిపోతుంది అనమాట. సో ఇదొకటి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఇది కూడా Group 2లో ఉంది. ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ కూడా ఉంది. తర్వాత హిస్టరీ అండ్ కల్చర్ అండ్ జాగ్రఫీ. సో ఎక్సెప్ట్ ఈ పేపర్స్ జనరల్ ఎస్సే తప్పించి ఇట్లా అన్ని పేపర్స్ ఆల్మోస్ట్గా 90% సిలబస్ ఓవర్లాప్ అవుతుంది. కాకపోతే డిస్క్రిప్టివ్, ఆబ్జెక్టివ్ డిఫరెన్స్ తప్పించి. సో ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది Group 1, Group 2 2 ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి. సో మీకు తెలిసిందే అన్ని ఎగ్జామ్స్ 3 hours ఆఫ్ టైం, 150 marks ఉన్నాయి, టోటల్ 900 marks. ఇంటర్వ్యూ అనేది లేదు. సో తర్వాత Group 2 విషయానికి వస్తే కనుక 4 పేపర్స్ ఉన్నాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ. ఇది మొత్తం కూడా Group 1 ప్రిలిమ్స్ పేపర్ సేమ్ ఉంది ఆల్మోస్ట్గా. Group 1 ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నామంటే Group 2లో పేపర్ 1 అయిపోయినట్టే మనకి. దాని తర్వాత పేపర్ 2లో హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ కల్పించారు. తర్వాత ఎకానమీ అండ్ డెవలప్మెంట్, దీంట్లో ఇండియా అండ్ తెలంగాణ ఎకానమీ, దాంతోపాటు తెలంగాణ మూవ్మెంట్ అనేది 4th పేపర్ కంప్లీట్గా ఇచ్చారు. సో ఇవన్నీ కూడా 150 marks ఈచ్ ఉన్నాయి. 600 marksకి మీరు Group 2 7th and 8th August రోజు ఎగ్జామ్ రాస్తారు. సో ఫస్ట్ ఇక్కడ సిలబస్ చూస్తే ఫస్ట్ పేపర్ 1లో మీరు చూస్తే ఇది కామన్ ఇవన్నీ కూడా మీరు చూస్తే
ఇక్కడ ఉన్న సిలబస్లో ఉన్నవన్నీ కూడా తెలంగాణ గ్రూప్ 1 సిలబస్లో కూడా ఉన్నాయి, ఎక్సెప్ట్ ఇంగ్లీష్. ఇది ఒక్క ఇంగ్లీష్ పార్ట్ తీసేస్తే తప్ప మిగతా అన్నీ కూడా గ్రూప్ 1 ప్రిలిమినరీలో ఉన్నాయి. సో మీరు గ్రూప్ 2 రాస్తున్నారంటే గ్రూప్ 1 కూడా ఖచ్చితంగా రాయండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు అట్లీస్ట్ మీ వంతు ప్రయత్నంగా మీరు అటెంప్ట్ చేస్తే కనుక మీ సైడ్ మీ కష్టానికి తగ్గట్టు లక్ ఉంటే కూడా మీకు క్లియర్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ పేపర్ 2 చూస్తే కనుక సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ, ఇండియా అండ్ తెలంగాణ స్టేట్. సో హిస్టరీ అనేది మీరు ఆల్రెడీ ఇక్కడ మెయిన్స్లో కూడా చదువుతున్నారు, ప్లస్ అట్ ద సేమ్ టైం మనకి ప్రిలిమ్స్ పేపర్లో కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా హిస్టరీ అండ్ ఇండియన్ కల్చరల్ ఆస్పెక్ట్స్ రెండు కూడా ఉన్నాయి. తర్వాత కాన్స్టిట్యూషన్ అండ్ పాలసీస్ ఆఫ్ ఇండియా ఇది కూడా ఉంది గ్రూప్ 1 ప్రిలిమినరీలో. సోషల్ స్ట్రక్చర్ అండ్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్ అంటే ఇది కూడా మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉన్నదే. కాకపోతే ఇక్కడ కొంచెం ఇంకెక్కువ వైడ్ అంటే మనం అప్రోచ్తో చదవాల్సి ఉంటుంది, ఎందుకంటే అక్కడ 13 పాయింట్స్లో ఇవన్నీ ఒక పాయింట్గా ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక పేపర్ 150 మార్క్స్ పేపర్లో ఈ 3 డైమెన్షన్స్ మీద అంటే అట్లీస్ట్ ఒక్కొక్క ఆస్పెక్ట్ నుంచి 50 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ ఎక్కువ అప్రోచ్ అనేది వైడ్గా ఉండాలి. దాని తర్వాత థర్డ్ పేపర్కి వచ్చేసరికి మనకి ఏముంది, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, తర్వాత డెవలప్మెంట్ అండ్ చేంజ్ అంటే ఇక్కడ ఎన్వైర్మెంటల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ తెలంగాణ ఎకానమీ అనేది లేదు గ్రూప్ 1 ప్రిలిమినరీలో. సో ఇది ఉన్నాయి ఆల్రెడీ. దాని తర్వాత గ్రూప్ 2 పేపర్ 4కి వచ్చేసరికి తెలంగాణ మూమెంట్. ఇది మనకి గ్రూప్ 1 ప్రిలిమినరీలో లేదు, కాకపోతే గ్రూప్ 1 మెయిన్స్లో ఉంది. సో దానికి తగ్గట్టు మీరు ప్రిపరేషన్ అంటే ఒకవేళ మీరు ఇప్పుడు ఫ్రెషర్స్గా ప్రిపేర్ అవ్వాలి అని అనుకుని ఇంతకుముందు తెలంగాణ మూమెంటే చదవలేదు, చదివిన వాళ్ళకంటే అడ్వాంటేజ్ ఉంటుంది. చదవని వాళ్ళు అయితే కనుక ఈ ఉన్న 50 డేస్ని మాత్రం ఈ పేపర్ 4కి కేటాయించకుండా మిగిలిన పేపర్కి కేటాయిస్తే ఏమవుతుందంటే గ్రూప్ 1 ప్రిలిమినరీ అవుతుంది, గ్రూప్ 2 3 పేపర్స్ అయిపోతాయి. సో మీ గ్రూప్ 1 ఫస్ట్ ప్రిలిమినరీ అయిపోయాక జూన్ 9న గ్రూప్ 2 జరగడానికి అట్లీస్ట్ మనకి ఇంకొక 2 months టైం ఉంది, 7th and 8th ఉంది. కాబట్టి ఆ టైంలో ఫస్ట్ ఈ పేపర్తో స్టార్ట్ చేయొచ్చు మన ప్రిపరేషన్ అనేది. అప్పుడు మిగతా 3 పేపర్స్ ఆల్రెడీ కంప్లీట్ అయి ఉంటాయి కాబట్టి అదే అప్రోచ్తో ఈ పేపర్ కూడా కంప్లీట్ చేస్తే మీరు గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించిన 6th పేపర్ కూడా కంప్లీట్గా రివిజన్ చేసినట్టు అవుతుంది. అలా మీ ప్రిపరేషన్ అనే దాన్ని అలైన్ చేసుకోండి. దాంతోపాటు అసలు మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు ఈ టాపిక్స్ నుంచి ఏమేమి కవర్ చేయాల్సి ఉంటుంది అంటే కనుక ఫస్ట్ అసలు గ్రూప్ 1 గ్రూప్ 2 సిలబస్ కాపీస్ దగ్గర పెట్టుకొని సిలబస్లో ఇచ్చిన ప్రతి లైన్ మీరు చదువుతున్నారా లేదా అనేది టెస్ట్ చేసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం సిలబస్ని ఇగ్నోర్ చేయడం వల్ల, మనం అర్థం చేసుకోకపోవడం వల్లనో, స్కిప్ చేయడం వల్లనో మనకి క్వశ్చన్స్ ఆ ఏరియా నుంచి రిజల్ట్గా వస్తాయనే చెప్పడానికి కష్టం. సో ఎగ్జామినర్ వాళ్ళకి ఇచ్చిన ఒకే ఇన్ఫర్మేషన్ ఏంటంటే సిలబస్ని దగ్గర పెట్టుకుని సిలబస్ చూస్తూ చదవటం అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు రిలయబుల్ స్టడీ మెటీరియల్ అనేది అంటే మీకు మార్కెట్లో చాలా సోర్సెస్ ఉంటాయి, ఫ్లడింగ్ ఉంటుంది, మనకి అన్ని కొత్త పబ్లికేషన్స్ వస్తాయి, లేకపోతే కన్సైజ్ మెటీరియల్ అని కానీ చాలా వస్తాయి. కానీ దీన్ని ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఏ మెటీరియల్ చదవాలన్నా కూడా డబల్ టైమ్స్ రీచెక్ చేసుకుని అప్పుడు మాత్రమే చదవండి. ఎందుకంటే మనకి తెలుగు అకాడమీ లాంటి అథెంటిక్ సోర్స్లోనే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకుని మరి ఇవి రిఫర్ చేయండి. దాంతోపాటు ఇంతకుముందు జరిగిన గ్రూప్ 1 2 times జరిగింది కదా, ఆ పేపర్స్ చూడటం. దాంతోపాటు ఇంతకుముందు 2016లో గ్రూప్ 2 కూడా జరిగింది కదా, అవి చూడటం. దాంతోపాటు మాక్ టెస్ట్. నా సజెషన్ ప్రకారం అయితే కనుక ఇప్పుడు కోచింగ్ అనేది అంటే గ్రూప్ 1 ప్రిలిమినరీ అనేది అసలు తీసుకోవడం అనేది మనం అసలు దాన్ని కన్సిడర్ చేయకూడదు. ఎందుకు అంటే కనుక కోచింగ్ ఇప్పుడు 50 days ఉంటే మీరు క్లాసెస్కి అటెండ్ అయ్యి దాని తర్వాత రిటర్న్ వచ్చి మళ్ళీ చదవడం అనేది మీకు టైం చాలా మిగలదు. రివిజన్ అనేది అసలు అవ్వదు. దాని బదులు ఏదైనా ర్యాపిడ్ రివిజన్ జరుగుతుందంటే అలాంటి వాటికి అట్లీస్ట్ యూజ్ ఉంటుంది. దాంతోపాటు మీరు జస్ట్ టెస్ట్ సిరీస్కిను మెంటర్షిప్స్కి ప్రిఫర్ చేయండి. ఎందుకు అంటే టెస్ట్ సిరీస్ చేయడం వల్ల మీకు క్వశ్చన్ ఏరియాస్ ఎక్కడి నుంచి రావచ్చు అనేది అర్థమవుతుంది, మీ మిస్టేక్స్ ఎక్కడ జరుగుతున్నాయని మిమ్మల్ని మీరు సెల్ఫ్ అనలైజ్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్ అనేది హెల్ప్ అవుతుంది. ఈ టైంలో 50 daysలో కోచింగ్ అనేది నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. దాని తర్వాత అప్డేటెడ్ అండ్ కన్సిస్టెంట్ రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ అనేది రోజు అట్లీస్ట్ 1-2 hours అనేది న్యూస్ పేపర్లో ఏం జరుగుతున్నాయి, ఇంపార్టెంట్ న్యూస్ని కలెక్ట్ చేసుకోవడం కానీ, ఏదైనా మంత్లీ మ్యాగజైన్స్ ఫాలో అవ్వడం కానీ 6 to 9 months అడ్వైజబుల్, 6 months మినిమం చేయండి. సో తర్వాత రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత చదివినా కూడా రివిజన్ చేయకపోతే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఎగ్జామినేషన్కి వచ్చేసరికి ఇదా 2 optionsలో 3 optionsలో స్టక్ అయిపోతాం. సో ఖచ్చితంగా మీ సోర్సెస్ని లిమిట్ చేసుకుని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ సక్సీడ్. దెన్ స్టే కాన్ఫిడెంట్ అండ్ ఆప్టిమిస్టిక్. ఇది చాలా ఇంపార్టెంట్. 2 times జరిగి మనకి అన్ఫార్చునేట్ అలా అవ్వకుండా ఉండాల్సింది, బట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల పోస్ట్ పోన్ అవ్వడం కానీ, లేకపోతే మనకి ఎగ్జామే క్యాన్సిల్ అవ్వడం కానీ, గ్రూప్ 2 పోస్ట్ పోన్ అయ్యి గ్రూప్ 1 క్యాన్సిల్ అయింది కదా, అలాంటివి జరగకుండా ఉండాల్సింది. బట్ జరిగాయి కాబట్టి మళ్ళీ అలానే జరుగుతాయా,
అసలు జరుగుతుందా లేదా అనేది కనుక మనం ఆ కన్ఫ్యూజన్లో ఉంటే, ఒకవేళ నిజంగా ఈసారి ఎగ్జామ్ అంతా టైం లైన్ ప్రకారం జరిగిపోతూ వెళ్తే అప్పుడు మనం ఎవరిని నిందించుకుంటూ కూర్చోలేం కదా, మనల్ని మనమే నిందించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎగ్జామ్కి తగ్గట్టు మనం ప్రిపేర్ అవ్వలేదని. సో మనకు అవకాశం వచ్చినప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా ఉండండి. ఈసారి అలాంటి తప్పు జరగకుండా టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసే విధంగానే ముందుకెళ్తోంది. సో ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా ఉండండి. మీ ఒక్క మినిట్ ఆఫ్ టైంని కూడా వేస్ట్ చేసుకోవద్దు. మీరు దేనికి టైం పెట్టినా దానివల్ల మీకు రిటర్న్లో ఈల్డ్ వచ్చేలాగా ఉండాలి మీ ప్రిపరేషన్ అనేది. సో దెన్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూస్తే కనుక, అండర్స్టాండింగ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్. 2 సార్లు గ్రూప్ 1 కానీ, ఇంతకుముందు గ్రూప్ 2 కానీ, లేకపోతే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ పేపర్స్ చూస్తే మీకు అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలాంటి ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. దాంతోపాటు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటనేది ఐడెంటిఫై చేయొచ్చు. దాంతోపాటు ఆన్సర్ కీస్ని ఎక్స్ప్లెనేషన్స్ వల్ల కూడా మనకి ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్ వస్తుంది. దాంతో యాక్యురసీ పెరుగుతుంది, టైం మేనేజ్మెంట్ కూడా తెలుస్తుంది. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కానీ, మాక్స్ కానీ ఈ విధంగా హెల్ప్ చేస్తాయి. దాంతోపాటు రీసెంట్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా కానీ వేరే టీఎస్పీఎస్సీ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ జరిగితే దానికి రిలేటెడ్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీరు చెక్ చేయడానికి ట్రై చేయండి. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఎట్లా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది ఈజీగా తెలుస్తుంది. దెన్ వాట్ టు డూ నౌ. ఇప్పుడు చూస్తే కనుక కామన్ ఏరియాస్ మీద ఫోకస్ చేయండి. గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు రెండిట్లో ఉన్న కామన్ ఏరియాస్ చూసాం కదా మనం. ఆల్మోస్ట్ గ్రూప్ 1 ప్రిలిమినరీ, గ్రూప్ 2 ఫస్ట్ పేపర్ 1 సేమ్ ఉన్నాయి. సో అలాంటి ఏరియాస్ కామన్ ఏరియాస్. పేపర్ 2, 3 కూడా సిమిలారిటీస్ ఉన్నాయి, కానీ పేపర్ 4 తెలంగాణ స్టేట్ అండ్ ఫార్మేషన్ ఉంది. సో దాన్ని పక్కన పెట్టేసి, అది ఎందుకంటే గ్రూప్ 1లో లేదు, తర్వాత గ్రూప్ 2లో పేపర్ 4గా ఉంది కాబట్టి ఆ ప్రిలిమ్స్ అయిపోయాక గ్యాప్లో దాన్ని కవర్ చేయొచ్చు. అలా కామన్ ఏరియాస్ మీద ఫోకస్ చేయండి. యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఏమో జూన్ 16th ఉంది, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏమో జూన్ 9th ఉంది. ఈ రెండింటిని ఎట్లా మేనేజ్ చేయాలంటే ఆల్మోస్ట్గా యూపీఎస్సీలో ఉండే టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. కొన్ని టాపిక్స్ ఏంటంటే మనం రీజనల్ లెవెల్లో ఉండేవి చదవం యూపీఎస్సీకి జనరల్గా. అలాంటి వాటిని జనరల్గా మీరు ముందు చదువుకుని అట్లీస్ట్ ఒక 10-15 days బిఫోర్ గ్రూప్ 1 ఎగ్జామ్ చదివి, గ్రూప్ 1 అయిపోయిన వెంటనే ఓన్లీ యూపీఎస్సీకి రివిజన్ లాంటివి ప్లాన్ చేసుకోవడం బెటర్. దాంతోపాటు ఎంసీక్యూస్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్. ఇప్పుడు కాంపిటీషన్ అనేది నెక్ టు నెక్ ఉంటుంది, ఖచ్చితంగా కాంపిటీషన్ పెరుగుతుంది, టఫ్నెస్ ఆఫ్ ద ఎగ్జామ్ కూడా పెరుగుతుంది. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంసీక్యూస్ అనేవి మీరు ఎలా సాల్వ్ చేయగలుగుతున్నారు ఇచ్చిన టైం ఫ్రేమ్లో. జనరల్గా మనకు తెలిసింది 150 క్వశ్చన్స్ కూడా చాలామంది 2 times రాసి క్వాలిఫై అయిన వాళ్ళు కూడా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేకపోయారు. అంటే అట్లీస్ట్ 4-5 క్వశ్చన్స్ వదిలేయటము, వాళ్ళకి టైం సరిపోక ఇలాంటివన్నీ ఫేస్ చేశారు. అలాంటివి మనం చేయకుండా ఉండాలి అని అంటే కనుక అట్లీస్ట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక 4-5 టెస్ట్లు అయినా రాసి మనం 150 క్వశ్చన్స్ 150 minutes లోపల చేయగలుగుతున్నామా లేదనేది ఒకసారి టెస్ట్ చేసుకోండి. దాంతోపాటు మీ సోర్సెస్ అనే వాటిని కన్ఫైన్ చేసుకోండి. ఎక్కువ సోర్సెస్ రిఫర్ చేయొద్దు. రూమ్మేట్స్ చెప్పారనో, ఫ్రెండ్స్ చెప్పారనో, నేను చెప్పానో కూడా డిఫరెంట్ సోర్సెస్ చదవద్దు. ఓన్లీ మీకు ఏది రిలయబుల్గా అనిపించిందో ఆల్రెడీ చదివేసి ఉంటే అవే సోర్సెస్కి స్టిక్ అవ్వండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి. ఒకవేళ ఏదైనా న్యూ సోర్స్ బాగుంది అని తెలిస్తే మాత్రం డబల్ చెక్ చేసి మాత్రమే, అప్పటివరకు చదవకపోతేనే దాన్ని చదవండి, లేదంటే కనుక చదవద్దు. తర్వాత అప్డేటెడ్ యువర్ కరెంట్ అఫైర్స్ విత్ 6 months, అట్లీస్ట్ 6 months అనేది అవసరం. సో ఇవి మాత్రం మీ సైడ్ నుంచి ఇప్పుడు చేయాల్సిన పనులు. సో నాకు ఇష్టమైన ఫేవరెట్ కోట్స్ ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. సో జనరల్గా ఏంటంటే మీరు మార్నింగ్ లెగ్సాక జనరల్గా టెన్షన్ అనేది మన ప్రిపరేషన్లో స్ట్రెస్ వల్ల కానీ, లేకపోతే మనకు తెలుసు ఆల్మోస్ట్గా 14 hours చదివే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే ఇలా నోటిఫికేషన్స్ క్యాన్సిల్ అవ్వడం వల్ల కానీ, లేకపోతే పోస్ట్పోన్ అవ్వడం వల్ల కానీ వాళ్ళ మొరేల్ అనేది దెబ్బతినొచ్చు. సో రోజు మార్నింగ్ లెగవగానే ఈ 5 lines, ఈరోజు మన రోజే, ఐఎమ్ విన్నర్, ఖచ్చితంగా ఐఎమ్ ద బెస్ట్, ఐ కెన్ డూ ఎనీథింగ్ అని ఇలా మనమే మోటివేట్ చేసుకోవాలి. సో ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీస్ మళ్ళీ రావు. ఇది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా సక్సీడ్ అవ్వాలి అని అంటే ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి, మనల్ని మనం మాత్రమే నమ్మాలి. వేరే వాళ్ళు ఎవరు మనం నమ్మాలి అనుకోవడం కూడా అత్యాశ అవుతుంది. సో ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి, మీరు సాధించే పొటెన్షియల్ మీలో ఉంది అని గుర్తించండి, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.